విషయం ఏంటంటే, సంఘంలో ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ఆత్మలో వర్ధిల్లుతూ భౌతికమైన విషయాలు, అన్ని విషయాలు వర్ధిల్లే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో ఆ భౌతికమైన విషయాల్లో వర్ధిల్లిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని చెప్పేసి ఇక్కడ వాక్యం ఉంది. కానీ అన్ని విషయాల్లో, భౌతిక విషయాల్లో వర్ధిల్లిన వాళ్ళందరూ కూడా ఆత్మలో వర్ధిల్లిన వారు అని అనుకోవడంలో తప్పుంది ఇక్కడ. అలా చాలా మంది సేవకులు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఒక డబ్బు సంపాదించాడు, ఒక విశ్వాసి ఒక ఆర్థికంగా ఎదిగాడు, ఆ డబ్బు సంపాదించాడు, ఒక కారు, ఇల్లు ఇలా కట్టుకున్నారు, మంచి దర్శనం భాగం ఇస్తున్నాడు, ఇలా మంచి ఆర్థికంగా ఎదిగారు. అయితే ఈ ఆర్థికంగా ఎదిగినటువంటి ఆ వ్యక్తి ఆత్మలో కూడా వర్ధిల్లాడు అని చెప్పేసి భ్రమపడుతుంటారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లమన్నాడు. కానీ అన్ని విషయంలో వర్ధిల్లిన వాడు ఆత్మలో వర్ధిల్లునట్టు ఇక్కడ దేవుని వాక్యం చెప్పట్లేదు. కానీ నేటి దినాల్లో సేవకులు ఏం చేస్తారంటే, అన్ని విషయాల్లో భౌతికంగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైతే ఈ డబ్బుతో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళ కౌంట్లో వేసుకుంటారు. కానీ తప్పు. దేవుని వాక్యం అది చెప్పలేదు. ఆత్మలో వర్ధిల్లిన వాడు ఆత్మఫలముతో సత్యమును అనుసరించే వాడే ఉంటాడు, దేవుని ప్రేమ కలిగి ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సత్యము యేసుక్రీస్తు, దేవుని వాక్యమును అనుసరించాలి మనం. ఆయనే జీవము, సత్యము, మార్గం ఆయనే ఉన్నాడు. సత్యం అంటే యేసుక్రీస్తును అనుసరించాలి మనము. అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లినట్టు. ఆ ఆత్మలో వర్ధిల్లుచు మనం అనేక విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అనేక విషయాల్లో, భౌతికమైన విషయాలు వర్ధిల్లిన వాళ్ళు ఆత్మలో వర్ధిల్లినట్టు అని అనుకోవడంలో పొరపాటు ఉంది. దేవుని వాక్యం అది చెప్పట్లేదు. నేటి సంఘాలు ఇదే జరుగుతుంది. వారి యొక్క క్రియలు ఆత్మ ఫలములు ఉంటాయి. ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళ యొక్క క్రియలు ఆత్మ ఫలముల ద్వారా తెలుస్తాయి, మరి ఆత్మ వరముల ద్వారా తెలుస్తాయి. కానీ ఆత్మ ఫలములు వారిలో ఉండవు. కానీ అనేక విషయాల్లో వారు వర్ధిల్లుతారు. అపవాది కూడా డబ్బు ఇస్తారండి, అపవాది ఆశీర్వదిస్తారు. ఈ లోకంలో ఎంతమంది ఆశీర్వదించిన వాళ్ళు లేరండి. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదించిన వాళ్ళైనా, వాళ్ళు ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళైనా కాదు కదా. అన్యులు ఎంతో మంది డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది కూడా డబ్బు ఇస్తాడు, అపవాది కూడా ఆశీర్వదిస్తాడు వాళ్ళని. అది మనం గ్రహించాలి. ఆత్మలో వర్ధిల్లిన ప్రతి ఒక్కరూ ఆత్మఫలముల ద్వారా మనం కనిపెట్టాలి. ఆత్మఫలముల ద్వారా, వారి క్రియల ద్వారా మనం తెలిసిపోతుంది. కానీ అనేక విషయంలో వర్ధిల్లిన వాళ్ళు ఆత్మలో వర్ధిల్లారని చెప్పేసి మనం పొరపాటు పడకూడదు. దేవుని వాక్యం అని చెప్పట్లేదు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లారని చెప్పేసి దేవుని వాక్యం